కావచ్చు, వాణి కుమార్తె కూడా చాలా క్లియర్గా చెప్తోంది. అయితే ఇక్కడ ఇటు శ్రీనివాస్ కావచ్చు, మాధురి కావచ్చు, తాము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కలిసి ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆమె నాకు అన్నీ తానై సఫరవరీలు చేస్తోంది, తప్పేంటి అనేది శ్రీనివాస్ ప్రశ్నిస్తుంది. ఇంకోవైపు మాధురి కూడా ఇదంతా అడల్టరీ, తప్పే ఉంటుంది దీంట్లో, మేము కలిసి ఉన్నంత మాత్రాన దీనికి ఇంత రాద్ధాంతం చేయాలా అంటుంది. సుబ్బారావు గారు, ఇది కరెక్టా? ఎన్నో కేసులు వాదించుంటారు, మారినటువంటి న్యాయ సంహిత ప్రకారం కావచ్చు, లేకపోతే మనకు కుటుంబ వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం చూసినా, ఏ రకంగా చూసినా వీరి వాదన సమర్థనీయమా? ఇక్కడ ఒకటండి, ఈ సంఘటన కుటుంబ వివాదాన్ని తీసుకొచ్చేసి ఈ రోజున సుప్రీంకోర్టు మాకు లైసెన్స్ ఇచ్చిందని చెప్పేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి వచ్చారు. సుప్రీంకోర్టు జోసెఫ్ సైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా దాంట్లో 2018 సంవత్సరంలో ఆ తీర్పులో చెప్పింది ఏంటంటే, గతంలో ఉన్నటువంటి ఐపీసీలో సెక్షన్ 497 ఏదైతే వ్యభిచారం అంటే అడల్టరీ అని ఉన్నదో దాంట్లో ప్రోత్సహించినప్పుడు కూడా మహిళ ఆమె శిక్షార్హురాలు కాదు, మగవాడికి మాత్రమే శిక్ష పడుతుంది అని పెట్టారు. దాన్ని కూడా డిస్కస్ చేసి ఇది రాజ్యాంగ విరుద్ధమైనది, ఇద్దరు చేసినప్పుడు ఒకరికి శిక్ష ఏంటి, ఒకరికి శిక్ష లేకపోవడం ఏంటి అని కూడా డిస్కస్ చేశారు. చేస్తూ ఇది చట్ట విరుద్ధమైన చర్యే, అంతేకాకుండా సమాజం దీన్ని తప్పుగా గుర్తిస్తుంది, ఇది వివాహ సంబంధమైనటువంటి తప్పిదము కాబట్టి అలాంటి తప్పిదం ఏమి చేసినా కానీ తద్వారా విడాకులు తీసుకునే అవకాశాలు చట్ట ప్రకారంగా ఉన్నాయి అని చెప్పింది. రెండోది, గతంలో అయితే 498A, ఇప్పుడు చట్టాలు మారినాయి కాబట్టి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ ద్వారా సెక్షన్ 85 ప్రకారం అది నేరం. ఎందుకంటే వేరే వివాహమైనటువంటి భార్యని మానసికంగా వేధింపులకు గురి చేస్తే దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ క్రూయల్టీ అని చెప్పారు. కాబట్టి క్రూయల్టీ చేసినప్పుడు డెఫినెట్ గా భారతీయ న్యాయ సంహిత గతంలో 498 ఏముందో ఇప్పుడు ప్రస్తుతం సెక్షన్ 85 దాని ప్రకారం అది నేరంగా పరిగణించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎవరైతే నేను భార్యని అని చెప్పేసి ఈ రోజున వచ్చి అడుగుతూ ఉందో ఆమెకి చాలా రైట్స్ ఉన్నాయి చట్ట ప్రకారం. ఆమె వేధించినందుకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం నష్టపరిహారం కోరొచ్చు. శ్రీనివాసరావు ఏ హోదాలో నివసిస్తూ ఉన్నాడో అదే హోదాలో ఈమె జీవించడానికి కావలసినటువంటి సదుపాయాలు కల్పించమని అడగొచ్చు. అలానే ఈమెను వేధించినట్టు ఇన్ని లక్షల రూపాయలు నష్టపరిహారమో లేకుంటే ఆయన స్తోమతను బట్టి నష్టపరిహారం అడగొచ్చు. ఆమె పోషణాగారం అడగొచ్చు. ఆమె మీద దాడి జరగకుండా ఇంజక్షన్ ఆట అడగొచ్చు. కాబట్టి ఆమెకి చట్టపరమైన ఉన్నాయి. ఈ రోజున శ్రీనివాస్ ఏమంటాడంటే, ఇందాక మీరు ఇచ్చిన ఇంటర్వ్యూలో దాని ప్రకారం నేను విడాకులు తీసుకుంటాను, విడాకులు నోటీస్ ఇస్తాను అన్నాడు. నిజంగా కనుక అదే కడిగితే ఆయన్నే కనుక చిత్రహింసలకు గురి చేస్తే భార్య ఈ ఇంతకాలం పాటు ఎందుకు విడాకుల పిటిషన్ న్యాయస్థానంలో వేయలేదు? వేసి ఉండాలి కదా. ఆయన వాదన కనుక పటుత్వం కనుక ఉంటే ఈ పాటికే నేను విడాకులు వేస్తున్నాను, నన్ను మానసికంగా వేధింపులు చేస్తా ఉంది, నా మీద దాడులు చేస్తా ఉంది, కాబట్టి నాకు రక్షణ లేదు, కాబట్టి ఇది క్రూయల్టీ, కాబట్టి నాకు డైవర్స్ ఇమ్మని వేయాలి కదా ఆయన ఈ పాటికే. అవును, దానికి కూడా చెప్తున్నాడు సార్ ఆయన. నేను ఒక చిరుద్యోగి కుమారుణ్ణి, ఒక సాధారణ జీవితం నుంచి ఎదిగినటువంటి వ్యక్తిని, సో కుటుంబ వ్యవస్థ దెబ్బతినకూడదు, కుటుంబంలో చాలా ఉంటాయి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటపడకూడదనే ఉద్దేశంతో ఇన్ని రోజుల పాటు ఇలా ఉన్నాను, అందుకోసమనే నా వ్యాపారం ఇస్తామన్నాను, నా రాజకీయ అవసరం టికెట్ కూడా ఆమెకే త్యాగం చేస్తామన్నాను, అయినా కూడా నన్ను వేధించారు కాబట్టే ఇవాళ నేను ప్రత్యేకంగా ఇల్లు కట్టుకోవాల్సి వచ్చింది, అందులో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, అక్కడ నాకు కావాల్సినటువంటి వాళ్ళు అన్నీ సమకూరుస్తున్నారు, తప్పేంటి అంటాడు. ఇప్పుడు ఆమె ఇంటర్వ్యూ కూడా నేను విన్నాను ఉదయం.
యూట్యూబ్ లో ఆమె మాధురి. కూడా ఏముంటుందంటే, ఉమ్, నాకు వివాహం అయింది, నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను విడాకులు తీసుకోలేదు, ఆయనకి వివాహం అయింది, ఆయనకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు విడాకులు తీసుకోలేదు అంటున్నారు. విడాకులు తీసుకోకుండా అది సహజీవనం కాదంటుంది ఆమె. అది సహజీవనం కాదు. పెళ్లి కాకముందైతే సహజీవనం, పెళ్లి అయిన తర్వాత అయితే అది ఎడల్టీ అనేది సుప్రీంకోర్టు అది చెల్లుబాటు కాదన్నది కాబట్టి నాకు లైసెన్స్ ఇచ్చిందని చెప్తున్నారు. ఇది చాలా దారుణమైన అంశం. ఈ రోజు ప్రతి దానికి ఎడల్టరీ అఫెన్స్ కాదన్నంత మాత్రాన సమాజంలో తప్పిదం అని చెప్పేసి చేసింది కానీ, లేకుంటే వివాహ సంబంధమైన తప్పిదాలు చేయమని సుప్రీంకోర్టు చెప్పలా. కానీ సుప్రీంకోర్టు ఆ తీర్పు వద్దని చెప్పి అనేకమైన 498లోకి రాదా? అలానే కొత్త చట్టం ప్రకారం 85 సెక్షన్ 85 ప్రకారం వేధింపుల్లోకి రాదా? కాబట్టి ఇవన్నీ కూడా చట్ట ప్రకారంగా నేరానికి సంబంధించిన అన్ని అంశాలు ఉన్నాయి. కాబట్టి దురదృష్టం ఏంటంటే కుటుంబ వివాదాలకు వివాహేతర సంబంధాలకు సంబంధించిన వాటిని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడం దురదృష్టకరం. ఎస్. ఎందుకంటే ప్రత్యర్థి రాజకీయాలు మిమ్మల్ని చేయమందా అన్నమాట, ఆ పని ఏమైనా చేయమందా? చట్ట ప్రకారం పోలీసులు వాళ్ళ చర్య వాళ్ళు తీసుకుంటారు. నీ మీద రేపు 498 కేసు కడతారు. లేకుంటే నువ్వేమైనా డబ్బులు డిమాండ్ చేస్తామని సెక్షన్ 3 and 4 కింద డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద నీకు మీద కేసు కడతారు. లేదంటే వాళ్ళ మీద దాడి చేస్తే దాడికి సంబంధించిన కేసు కడతారు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం. రైట్.